ఈ సమయంలో జామ్ మండలానికి చెందిన ఒక దివ్యాంగుడి గురించి పరిచయం చేస్తూ వారు దివ్యాంగుల కొరకు ఏ విధమైన సేవలు అందిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేయడానికి జామ్ మండల వాస్తవ్యులు మండల ఈశ్వరరావు గారు ఉన్నారు. కాబట్టి వారిని దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం అనే విషయాలపైన కేంద్రీకృతమై కొద్ది నిమిషాలు ఆయనతో మనం ఆయన యొక్క సలహాలు సూచనలు తెలుసుకుందాం. అయితే ఈశ్వరరావు గారు మా ఈ యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ నుంచి స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ మీకు ఈరోజు మీ యొక్క ఇంట్రొడక్షన్ అంటే మీరు ఎట్లా వికలాంగత్వం పొందారు అనే విషయాన్ని స్పష్టంగా 2 నిమిషాలు చెప్పండి. నేను ప్రైవేట్గా నేను ఏదో జీవనం కొనసాగిస్తూ ఉండేవాడిని విజయనగరంలో ఎంప్లాయీగా చేస్తూ ఒక యాక్సిడెంట్లో 5 years బ్యాక్ ఒక యాక్సిడెంట్లో ఈ నడుము తనకు బాలు పగలడం వల్ల వికలాంగులత్వం అంగవైకల్యం చెందాను. అప్పటి నుంచి అంతకు ముందు మీరు వికలాంగులు కాకముందు వికలాంగుల గురించి ఏమైనా ఆలోచించారు? వికలాంగులు కాకముందు వికలాంగులకి ప్రతి వికలాంగుల గురించి చూసి మనసు చెల్లించిపోయేది. ఎందుకు ఎలాగైనా సరే ఎప్పుడైనా సరే ఏ విధంగానే సాయం చేయాలని అనేసి మనసు చెల్లించిపోయేది. ఈలోగా నాకు అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను కూడా అంగవైకల్యం వల్ల చేయడం వల్ల ప్రతి వికలాంగుల బాధ నేను అర్థం చేసుకొని ఈ వికలాంగులు అనే వారికి ఎలా సాయపడాలనేది నేను మాకు పీడబ్ల్యూడి ఫెడరేషన్ నాయకుల ద్వారా తెలుసుకొని వాళ్ళ తాలూకా సేవలు గుర్తించి ఇప్పుడు ఎన్నికల సమయం చాలా హడావిడిగా మొత్తం ప్రజలందరూ కూడా ఉన్నారు. రాజకీయ నాయకులు, తెలుగుదేశం, టీడీపీ, బీజేపీ అందరూ కూడా ఒక ఉత్తేజంతో జిల్లాలో గొప్ప ఎన్నికల ప్రచారం జరుగుతుంది. రేపు నామినేషన్లు వేస్తున్నారు. ఈ రోజు కూడా కొంతమంది నామినేషన్ వేశారు. అయితే ఈ యొక్క మీ యొక్క కాన్స్టిట్యున్సీ ఏంటి సార్? గజపతి నగర్ నియోజకవర్గం మాది. ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఎవరు? టీడీపీ వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసింహ గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ గారు. కాంగ్రెస్ గురించి తెలుసా? కాంగ్రెస్ గురించి. అయితే ఈ 2 పార్టీల్లో రేపు గెలిచే అవకాశం ఉండే పార్టీ ఏదైతే ఉందో నాకు తెలిసే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా రేపు గెలిచే పార్టీ తెలుగుదేశం వస్తుందని నేను అనుకుంటున్నానండి. కొండపల్లి శ్రీనివాసరావు గారు కొత్త వ్యక్తి కదా. కొత్త వ్యక్తి అయినా సరే సరే అక్కడ వ్యక్తిని చూసి మా నియోజకవర్గంలో ఈసారి 2 పర్యాయాలు అప్పలనరసింహ గారు చూసాం. కొత్తగా చూడడం అంటే మా ఊరు మా మండలంలో కూడా జనాలు నాడి తెలుగుదేశం మీద. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ వికలాంగుల సమాజానికి ఏం చేసింది? తెలుగుదేశం పార్టీ వికలాంగుల సమాజానికి ఏం చేసిందంటే ఫస్ట్ అసలు పెన్షన్ పెంచిందే చంద్రబాబు నాయుడు. 2014లో ఆయన హయాంలో స్టార్టింగ్ పెన్షన్ 1000 రూపాయల నుంచి 2000 వరకు ఆయన పెంచారు. అక్కడి నుంచి అది అలా 2000. వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ లో మాత్రమే పెన్షన్ 3000 చేశారనేసి లేదండి. వికలాంగుల గురించి జగన్ గారు అసలు పట్టించుకునే పరిస్థితి లేదండి. అవ్వాతాతల గురించి మట్టుకు ఒక 5 సంవత్సరాల్లో 2500 2500 పెంచుతూ అలా 3000 చేశారు. ఇప్పుడు ఈ యొక్క 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీ కొరకు ఇప్పుడు ఏం ప్రకటించింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపొద్దున మా దివ్యాంగుల కొరకు ఆయన 6000 పెన్షన్ చేస్తామని ఆయన మేనిఫెస్టోలో పెట్టినట్టు ఆయన నోటి ద్వారా ఆలకించాం. అదే జగన్ మేనిఫెస్టోలో పెట్టాలని మేము కోరుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 24 పులివెందుల్లో
మేనిఫెస్టో విడుదల అయిపోతున్నారు. ఉమ్. నామినేషన్ వేసే ముందు ఆయన దివ్యాంగుల సమాజం గురించి ఆలోచించి ఏదో ఒకటి ప్రకటించాలి. ఆయన అయితే ఆయన 3,000 రూపాయలు వాలంటీర్ ద్వారా మీ ఇంటికి వచ్చే విధానంలో ముందుకు వెళ్తామనేసి చెప్తున్నారు. 6,000 రూపాయలు పెంచాలనే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కడ అనలేదు. మాట్లాడి బస్సు యాత్రలో కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కూడా ఏ విధమైన ఎక్కడ మేమంతా సిద్ధం బస్ యాత్రలో కూడా ఎక్కడ కూడా మోహన్ రెడ్డి గారు ఎక్కడ 6,000 పెంచుతామని ఆయన నోటి వెంట రాలేదు. అదే రేపు పులివెందుల్లో 6,000 పెంచుతామని మేనిఫెస్టోలో పెడతామని ఆయన ఏమైనా అంటే ఆయనకి గెలుపుకి మా దివ్యాంగుల తరపున అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అలా నడుస్తుందనేసి మీరు అంటున్నారు. అనుకుంటున్నాను. ఓకే, ఆంధ్ర మొత్తం మీద తెలుగుదేశం హవా ఈ మన వికలాంగుల తరపున వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే మీ యొక్క గజేంద్ర నియోజకవర్గంలో కూడా తప్పనిసరిగా శ్రీనివాసరావు గారు వస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. జెండా ఎగరేస్తారనేసి తప్పనిసరిగా నమ్ముతున్నాను. అయితే చాలా సంతోషం అండి. అయితే ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత రేపు జూన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే మీరు దివ్యాంగుల సమాజానికి ఆ తెలుగుదేశం ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలను సమర్పించాలనుకుంటారు? తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు వస్తే 6,000 పెన్షన్, తర్వాత వడ్డీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు, తర్వాత ₹1,00,000 మనకు రుణం ఇస్తే 50% సబ్సిడీ కూడా మనకి ఇస్తారని చంద్రబాబు నాయుడు మునుపటి గవర్నమెంట్ లో ఆయన ఇస్తారు. వికలాంగులు కూడా ఫ్రీ ఇప్పుడు కూడా సగం ఛార్జీలో కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అది వచ్చే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అని వస్తే మటుకు బస్సులకి అందరికి ఫ్రీగా మహిళలకు కూడా తీసుకుంటారని నా అభిప్రాయం. చేస్తున్నాను. ఎంతవరకు పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరఫున ఇంటర్వ్యూ ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు.